హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గైన్ తెలుగు. ఇవాళ మనం బిట్కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. మనకి ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ చాలా రోజుల నుంచి $93 to $1 lakh మధ్యలోనే మనకి ట్రేడ్ అయితే కనిపిస్తుంది. సో బిట్కాయిన్ లో స్ట్రక్చర్ ఇప్పటిదాకా అయితే చేంజ్ అవ్వలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే స్ట్రక్చర్ చేంజ్ కనిపించింది టువర్డ్స్ బేరిష్ సైన్. దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఇన్ కేస్ మనం డౌన్వర్డ్స్ మూమెంటం ఛానల్లో వస్తే కనుక బిట్కాయిన్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు. అట్లాగే బ్లాక్ రాక్ వచ్చేసరికి హ్యూజ్ సెల్ ఆఫ్ తీసుకొని వచ్చింది. అప్రాక్సిమేట్లీ $188.7 million వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ అయితే సెల్ చేసింది గైస్. దిస్ వాస్ ఇన్సేన్. ఈ రోజు దాకా హైయెస్ట్ సెల్ ఆర్డర్ అని అయితే చెప్పొచ్చు. టోటల్ గా మనం వీటన్నిటి గురించి ఒకసారి మార్కెట్ లో అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. ఇన్ కేస్ మనం డౌన్వర్డ్స్ మూవింగ్ లోకి వస్తే కనుక మార్కెట్ ఎక్కడ దాకా రీట్రేస్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. ఏ లెవెల్స్ లో మనం మళ్ళీ బిట్ కాయిన్ ని బై చేయాలి, అట్లాగే ఆల్ట్స్ ఎంత దాకా డంప్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి, ఇవన్నీ వీటన్నిటిని ప్రాబబిలిటీ ఛాన్సెస్ లో అయితే మనం ఒకసారి చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ప్రెసెంట్ మనం టోటల్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక $3.4 trillion లో అయితే ఉంది టోటల్ మన మార్కెట్ క్యాప్ వచ్చేసరికి. ఇంకా మనం అప్వర్డ్స్ ఛానల్లోనే ఉన్నాము. 3.4 అంటే మనకి అది హై అని అయితే చెప్పొచ్చు. సో మీరు చూసుకుంటే 7 days నుంచి కూడా మనం డౌన్వర్డ్స్ మూవింగ్ లోనే ఉన్నాము. ఆల్రెడీ 2.9% అయితే మనకి డౌన్వర్డ్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎథీరియం కానీ అన్నిట్లోనూ మనం డౌన్వర్డ్స్ మూవింగ్ ఉన్నాము. అట్లాగే బిట్గెట్ అన్నది ట్రెండింగ్ లో కనిపిస్తుంది చూడండి. దీని గురించి నేను ఒక న్యూస్ అయితే చదివాను. ఆల్మోస్ట్ 40% వాళ్ళ సప్లైని అయితే బర్న్ చేయబోతున్నారు. ఇన్ కేస్ అది బర్న్ చేస్తే కనుక దీని ప్రైస్ అన్నది ఇన్సేన్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. దీని మీద ఒక ఐ అయితే పెట్టండి. ఇప్పుడైతే మనం పర్చేజ్ చేయకూడదు. దీని గురించి నేను ఇన్ కేస్ ఈ వీడియోలో కుదరకపోవచ్చు, నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీని బయింగ్ జోన్స్ అండ్ మనం సెల్ జోన్స్ వస్తే కనుక ఎక్కడెక్కడ సెల్ జోన్స్ అండ్ బై జోన్స్ లో చేయడానికి ప్రాబబిలిటీగా ఉంటుంది. వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడదాం. అట్లాగే నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ బిట్ కాయిన్ వస్తే కనుక, సో మీరు బిట్ కాయిన్ లో చూస్తే కనుక నేను ఇక్కడ ఒక షార్ట్ జోన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2-3 days బ్యాకే నేను టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. ఇన్ కేస్ ఎవరన్నా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి ఉండకపోతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి చార్ట్ అయితే చెక్ చేయండి. అప్పుడు ప్రైస్ అన్నది మనం ఇక్కడైతే ట్రేడ్ అవుతున్నాము. సో ఇక్కడ ట్రేడ్ అవుతున్నప్పుడే ఇక్కడ మనం మళ్ళీ ఒక షార్ట్ అయితే బిల్డ్ చేయొచ్చు అయితే చెప్పడం జరిగింది. మార్కెట్ అట్లాగే ఇక్కడ దాకా రివర్స్ పట్టుకుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే మనకి షార్ట్ అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ప్రైస్ ఏం జరుగుతుంది అసలు బిట్ కాయిన్ లో, ఏ ప్రైస్ లో మనం మూవ్మెంట్ వస్తుంది అని అంటే ఇక్కడ మనం చూస్తే కనుక చిన్న కన్సాలిడేషన్ జోన్ అన్నది మనకు కనిపిస్తుంది బిట్ కాయిన్ లో. సేమ్ ఇదే ప్రైస్ రేంజ్ లో మనం అయితే యూజువల్ గా డైలీ టైం ఫ్రేమ్ లో అయితే మూవ్ అవుతున్నాము. ప్రెసెంట్ నాకు ఒక స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం కనిపించింది అని అన్నా కదా. అది ఏ స్ట్రక్చర్ చేంజ్ అయింది అని అంటే కనుక ప్రైస్ లో మనం చూస్తే కనుక ఇప్పటిదాకా మనకి హైయర్ హై అండ్ హైయర్ లో అండ్ హైయర్ హై అండ్ హైయర్ లో, హైయర్ హై హైయర్ లో. సో ప్రైస్ ఇదే మూమెంట్ లో అయితే మనకి స్ట్రక్చర్ అయితే వచ్చింది. సో ఇప్పటిదాకా ప్రతి ఏదైతే హై వస్తుందో ఆ హైకి లో, దాని తర్వాత దానికన్నా కింద లో వస్తే లోవర్ లో అంటాము. ఓకే, లో కన్నా ఈ హై కన్నా కిందే వస్తే గనక ఇది ఇన్ కేస్ ఇది చూసుకుంటే గనక మనకి లోవర్ హై. ఓకే, ఈ లోవర్ హై వచ్చిన తర్వాత ఈ హయ్యర్ లో కూడా కన్జ్యూమ్ అయితే మనకి ట్రెండ్ చేంజ్ అయిందని అర్థమవుతుంది కదా. సో అప్పటిదాకా ట్రెండ్ అయితే చేంజ్ అవ్వదు. ఫర్ ద ఫస్ట్ టైం హయ్యర్ హై హయ్యర్ లో ఇది దానికి, దాని తర్వాత లోవర్ హై. ఓకే, ఈ లో ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఇక్కడ కన్జ్యూమ్ అయిపోయింది. బట్ ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి ఈ లోవర్ హైయర్ లో అన్నది కన్జ్యూమ్ అవ్వడం. బట్ ఏదైతే మనకి ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది కదా హయ్యర్ లో, ఇది కూడా కన్జ్యూమ్ అయిపోతే కనుక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది చెప్పొచ్చు. మార్కెట్ టువర్డ్స్ ఇక్కడ నుంచి మనకి బేరీ స్ట్రక్చర్ అయితే మూవ్ చేస్తుంది అని చెప్పి. ఇప్పటిదాకా మనకి ఓన్లీ మార్కెట్ బిట్ కాయిన్ లో ఎప్పుడు మనం బుల్లి స్ట్రక్చర్ ని మాత్రమే చూసాము. ఇప్పటిదాకా లో మనకి బేరీ స్ట్రక్చర్ అనేది ఎక్కడ కనిపించలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అయితే మనకి బేరీ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది గైస్. బట్ ఇది నేను చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను. అట్లాగే ఇంకొక సీరియస్ థింగ్ మనం అయితే చూడాల్సింది అయితే ఉంది. సో ఇది వచ్చేసి కనుక బ్లాక్ రాక్ సెల్స్ $188.7 million వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ మార్కెట్ ఆన్ మాయిల్ అండ్ పొటెన్షియల్ క్రైసిస్. సో వీళ్ళు యూజువల్గా ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్ లాకింగ్ అని అయితే చేస్తున్నారు. మీకు ఇక్కడ చూస్తే కనుక కాయిన్ గ్లాస్ లో కూడా మార్కెట్ బ్లాక్ రాక్ స్పాట్ బిట్ కాయిన్ ETF అవుట్ ఫ్లో అన్నది మీకు ఇక్కడ చూస్తే $188.71 million అన్నది వీళ్ళ అవుట్ ఫ్లో అయితే కనిపించింది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, బ్లాక్ రాక్ అన్నది యూజువల్ గా మార్కెట్ పంప్ అయ్యే టైంలో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటుంది, సెల్ అయ్యే టైంలో సెల్ చేస్తూనే ఉంటుంది. సో అట్లాగే ఇదే న్యూస్ ప్రకారంగా నేను బిట్ కాయిన్ ETF అవుట్ ఫ్లోస్ కూడా చెక్ చేసి
చేశాను ఒకసారి. చెక్ చేస్తే కనుక నాకు ఎక్కడ అవుట్ ఫ్లోస్ అయితే కనిపించలేదు. బట్ సూన్ ఆర్ లేటర్ మనకి అప్డేట్ అవుతుందేమో, బట్ ఐ డోంట్ నో. బట్ అయితే అదైతే జెన్యూన్ న్యూస్ గైస్. మీరు చూసుకుంటే కనుక ఇది బైనాన్స్ స్క్వేర్ నుంచి అయితే వచ్చింది న్యూస్ కూడా. ఇది 100% జెన్యూన్ న్యూస్. అండ్ మోర్ ఓవర్ చాలా వాలెట్స్ లోకి వీళ్ళైతే బిట్ కాయిన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చాలా మంది బిట్ కాయిన్స్ వాలెట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి నెక్స్ట్ కమింగ్ ఒక మంచి బిగ్ మూవ్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందా అని అందరూ అడుగుతున్నారు కాబట్టి, సో దెర్ కుడ్ బి ఏ ప్రాబబిలిటీ మూవ్. మనం లోవర్ జోన్స్ ని టెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది మార్కెట్ లో. దీని గురించి మాత్రమే నేనైతే చెప్తున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం మనకైతే స్ట్రక్చర్ అయితే బేరిష్ స్ట్రక్చర్ కి అయితే మారుతుంది. ఒక కాషన్ అయితే అనుకోండి, ఇన్ కేస్ ఏమన్నా ఉండుంటే గనక మీరు లాంగ్ సైడ్ ఆల్రెడీ ఉండుంటే టైట్ ఎసల్స్ తో అయితే మీ ట్రేడింగ్ అయితే ఉంచండి. లేకపోతే గనక టోటల్ గా మీ లిక్విడిటీ అయితే అయిపోతారు. ఎందుకంటే వచ్చే సెల్లింగ్ అన్నది హ్యూజ్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో అట్లాగే ఒకసారి మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే గనక మార్కెట్ లోకి, సో మనకు ఉన్న వీక్లీ టైం ఫ్రేమ్ లో లో అన్నది ఇది. ఈ లో అన్నది ఇప్పటిదాకా అయితే కన్జ్యూమ్ అవ్వలేదు. ఈ లో కన్జ్యూమ్ అవ్వనంత సేపు మనం ఇంకా అప్ ట్రెండ్ లో మాత్రమే ఉంటాము. మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ప్రాబబిలిటీ ఛాన్స్ కనిపించడానికి ఏంటి అని అంటే C79 ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఫస్ట్ మనకి ఏదన్నా రీట్రేస్మెంట్ తీసుకొని మనకి మార్కెట్ ఆగడానికి ఏదన్నా ఒక జోన్ ఉంది అని అంటే అది ఇక్కడ ఉంటుంది. సో దీని కోఆర్డినేట్స్ వచ్చేసరికి మీరు చూస్తే కనుక 87,454 to 85,857. అండ్ అట్లాగే ఇప్పటిదాకా ఏదైతే మనకి ఒకసారి 3 weeks లో గనక చూస్తే గనక ఇది ఒక హ్యూజ్ కన్సాలిడేషన్ జోన్ గైస్. ఈ కన్సాలిడేషన్ నేను ఎన్నో సార్లుగా చెప్తూనే ఉన్నాను మీకు. ఈ కన్సాలిడేషన్ అయితే రీటెస్ట్ చేస్తుంది సూన్ ఆర్ లేటర్ అని చెప్పి. ఎందుకంటే నేను కన్సాలిడేషన్స్ ని అంత ఇదిగా నేను టెక్నికల్స్ లో అయితే బిలీవ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడైతే కన్సాలిడేషన్స్ అవుతూ ఉంటాయో ఆ కన్సాలిడేషన్ ని రీటెస్ట్ చేసుకొని వెళ్తే దాని తర్వాత వచ్చే బ్రేక్అవుట్స్ కానీ దాని తర్వాత వచ్చే మూవ్స్ కానీ ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ అయితే ఉంటుంది. సో నేనైతే ఇలా బిలీవ్ చేస్తూ ఉంటాను. బిలీవ్ కాదు, ఇట్స్ టెక్నికల్. నేనేమి ఇది కాదు. సో అది టెక్నికల్ పరంగా ఎప్పుడెప్పుడైతే కన్సాలిడేషన్ వస్తుందో ఆ కన్సాలిడేషన్ ని రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక పెద్ద మూవ్ అయితే తీసుకొని వస్తుంది. ప్రెసెంట్ ఏంటంటే కన్సాలిడేషన్ పైన మనకి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో అట్లాగే ఇంకొక మనకి స్ట్రక్చర్ అయితే కనిపించడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకొక వీక్ లెగ్ అని అయితే చెప్పొచ్చు దీన్ని మార్కెట్ లో. సో మీరు 3 weeks లో చూసుకుంటే కనుక ఆల్రెడీ మనం ఏదైతే మనకి ప్రీవియస్ గా క్యాండిల్ హై వచ్చేసరికి $97,544 లో ఏదైతే ఉందో దానికన్నా కిందే మనకి క్యాండిల్స్ అన్నది ఇప్పటిదాకా క్లోజ్ అయింది. ఇన్ కేస్ మనం ఏమైనా అపోర్ట్స్ మొమెంటం చూడాలి అన్న కనుక దీనిపైన మనకి క్యాండిల్ క్లోజింగ్ అన్నది మ్యాండేటరీగా అయితే రావాలి 3 weeks లో. అండ్ అట్లాగే మంత్లీలో ఒకసారి మనం చార్ట్స్ ని చూస్తే కనుక వీక్ లెగ్ అయితే కనిపిస్తుంది యూజువల్ గా. ఓకే, ఎప్పుడైతే మనకి మంత్లీలో ఇట్లానే ఇంకొక వీక్ లెగ్ అయితే కనిపించింది చూసారా, ఈ వీక్ లెగ్ కనిపించిన తర్వాత మార్కెట్ అన్నది రీట్రేస్మెంట్ సైడ్ అయితే పట్టుకుంది. సో అట్లాగే ప్రెసెంట్ మనకి ఈ వీక్ లెగ్ ని కూడా కన్జ్యూమ్ ఇదంతా ఏదైతే ఈ బాడీ ఉందో దీన్ని కూడా కన్జ్యూమ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు మార్కెట్ లో. ఎందుకంటే ఇట్లాంటి క్యాండిల్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ క్యాండిల్స్ అంతా మళ్ళీ రీటెస్ట్ చేసుకునే వస్తాయి, అంటే మొత్తం కన్జ్యూమ్ అయితే అవ్వాలి. సో అట్లాగే మీరు ఇక్కడ ఇంకో క్యాండిల్ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది చూసారా, ఈ క్యాండిల్ ఇక్కడ దాకా అయితే మనకి కన్జ్యూమ్ అయితే అయ్యి దాని తర్వాత మార్కెట్ అన్నది పుష్ వచ్చింది. దాని తర్వాత మనకి మార్కెట్ చూస్తే కనుక ఓన్లీ ఇక్కడ దాకా విక్ వచ్చి, అంటే ఈ క్యాండిల్ మొత్తం దీన్ని మొత్తం కన్జ్యూమ్ చేసుకుని దాని తర్వాత మాత్రమే నెక్స్ట్ హై అన్నది మార్కెట్ లోకి మూవ్ అయితే తీసుకొని వచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారం అయితే మార్కెట్ టువర్డ్స్ 75 ఈ జోన్ దాకా అయితే, సో ఆ ప్రాబబిలిటీలో మనం చూసుకుంటే కనుక 75 దాకా మార్కెట్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇంకా వచ్చినా కానీ డౌట్ ఏం లేదు. ఎందుకంటే మనం రీట్రేస్మెంట్ అన్నది రివర్స్ ఫిబొనాచీలో చూసుకుంటే కనుక టువర్డ్స్ మనం ఇంకా బాగానే వస్తుంది మార్కెట్ అన్నది. సో మనం మార్కెట్ ని ఇలా ఈ రేంజ్ లో చూస్తే కనుక ఫస్ట్ అన్నది మనకి గోల్డెన్ పాకెట్ జోన్ అన్నది టువర్డ్స్ మనకి కన్సాలిడేషన్ జోన్ దగ్గర అయితే ఉంది. ఇన్ కేస్ అక్కడ నుంచి ఇంకా వాలటాలిటీ ఎక్కువైతే కనుక మార్కెట్ ఈ జోన్ ని కూడా టెస్ట్ చేసుకునే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది, $61,000 to $62,000 దాకా. సో కీప్ ఎన్ ఐ గైస్, ఎందుకంటే వెరీ వెరీ క్రూషియల్. ఎందుకంటే మనకి బ్లాక్ రాక్ అన్నది సెల్ చేయడం స్టార్ట్ చేసింది. అది సెల్ చేస్తే కనుక ఆగదు, హ్యూజ్ గా సెల్లింగ్ అయితే మార్కెట్ లోకి తీసుకొస్తూనే ఉంటుంది. వాళ్ళైతే లార్జ్ ఫండ్స్ ని ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారు. సో దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఛాన్స్ మనం ఈ జోన్స్ లో అయితే మార్కెట్ ని ఒకసారి స్ట్రక్చర్ అయితే చూడాలి. సో $80,000 లో ఒకసారి చూడాలి, 85,600 లో అయితే చూడాలి. 100% మనం షార్ట్ చెయ్యాలి. ఇన్ కేస్ ఎవరైనా షార్ట్ చెయ్యాలి మార్కెట్ లో నేను ఇక్కడ నుంచి అని అంటే కనుక ప్రాపర్ కన్ఫర్మేషన్ అన్నది ఎక్కడ షార్ట్ చేస్తాము అని అంటే దీని కింద
ఇప్పుడైతే మనం డైలీలో అట్లీస్ట్ డైలీలో క్యాండిల్ క్లోజింగ్ అయితే చూస్తాము 87,400 కోఆర్డినేట్స్ అయితే చూపిస్తాను చూడండి. 87,454 to 85,857. దీనికి ఇక్కడైతే ఏదో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఇక్కడ ఒక లిక్విడిటీ అయితే ఉంది. ఈ లిక్విడిటీని కనుక కన్జ్యూమ్ చేసుకుంది అని అంటే కనుక మనం టువర్డ్స్ ఇట్లా వస్తాము, ఇట్లా వచ్చి ఒక సపోర్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తుంది. ఇక్కడ మీకు వీక్నెస్ కనిపిస్తే కనుక షార్ట్ అయితే చేయొచ్చు, షార్ట్ టువర్డ్స్ ఈ కన్సాలిడేషన్ దాకా అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో చూసుకొని చేసుకోండి. ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, బట్ ఇక్కడ దీనికన్నా కింద క్యాండిల్ కన్జ్యూమ్ అయ్యి డైలీలో నెక్స్ట్ డే క్యాండిల్ అన్నది దీనికన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అంటే 99.99% అన్నది మార్కెట్ రీట్రేస్మెంట్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ బుల్లిష్ మూవ్మెంట్ అయితే లేదు, బేరిష్ మూవ్మెంట్ స్ట్రక్చర్ నడుస్తుంది. ఎందుకంటే మనకి క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడెడ్ ఇవన్నీ ఆల్మోస్ట్ పడిపోయాయి. అయినా కానీ ఇక్కడ నుంచి సో అందరూ అదే అనుకుంటున్నారు, మార్కెట్ టువర్డ్స్ అప్వర్డ్స్ మూమెంటం వెళ్తుంది, మనం ఫియర్లోకి వస్తున్నాం చిన్నగా అని చెప్పి. బట్ నా కాన్సెప్ట్ ప్రకారంగా అయితే ఇంకా రాలేదు. బట్ వీక్ లెగ్ అయితే కనిపించింది నాకు. ఎప్పుడైతే మనకి మార్కెట్ అన్నది 3 weeks లో మనకి 2 candles అన్నది ఫస్ట్ క్యాండిల్ అన్నది వీక్ అయితే కనిపించింది, వీక్ అయింది మార్కెట్. ఇంకా ఇక్కడ నుంచి అప్వర్డ్స్ మూమెంటం అయితే ఆగింది కొన్ని రోజులకి. సో యూజువల్ గా జాన్ లో మనకి ప్రెసిడెంట్ ట్రంప్ అయితే లైక్ 25th తర్వాత ప్రెసిడెంట్ తన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి మళ్ళీ దాని తర్వాత దాకా మనం బిట్ కాయిన్ లో ఒక డౌన్వర్డ్స్ మూమెంటం ఛానల్ ని చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లేదా ఇట్లానే మనం ఇక్కడ ఇంకొక అక్యుములేషన్ జోన్ కూడా రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. అప్వర్డ్స్ మూమెంటంకి వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఇన్ కేస్ ఏమన్నా ఉన్నా కానీ ఇట్లానే ఈ జోన్ లోనే అక్యుములేట్ అవుతూ ఉంటాము. లేదు అని అంటే కనుక మనం ఈ జోన్ అయితే టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అనేది 100% అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ నాకు బ్లాక్ రాక్ లో సెల్లింగ్ అయితే స్టార్ట్ అయింది. బ్లాక్ రాక్ సెల్లింగ్ వచ్చింది అని అంటే నాకు అదొక టైప్ ఆఫ్ బేరిష్ ఇండికేషన్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. అట్లాగే మనం ఒకసారి టోటల్ మార్కెట్ క్యాప్ ని కూడా చూస్తే కనుక మనకి సేమ్ టోటల్ మార్కెట్ క్యాప్ లో కూడా నేను ఇందాక మీకు ఏదైతే చెప్పడం జరిగిందో అదే స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం దాన్ని కూడా ఒకసారి. సో టోటల్ మార్కెట్ క్యాప్ చూడండి, యూజువల్ గా ఇది హయ్యర్ హై, ఓకే, దాని తర్వాత ఇది ఒక హయ్యర్ హై. సో మీరు చూస్తే యూజువల్ గా ఇక్కడ ఒక హయ్యర్ లో అయితే కనిపిస్తుంది, దాని తర్వాత మార్కెట్ అన్నది మళ్ళీ ఇక్కడే ఆగిపోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ కూడా అయితే మనకి ఉంది. దీన్ని కూడా ఒకసారి సో మీకు కనిపిస్తుంది కదా ప్రెసెంట్, దీన్ని కూడా ఒకసారి మీ మైండ్ లో అయితే పెట్టుకోండి గైస్. టోటల్ మార్కెట్ క్యాప్ లో మనకి ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ లో కూడా బ్లీడింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అనేది చాలా హైగా అయితే నాకు కనిపిస్తుంది. సో దీని వల్ల మనకి దేర్ కుడ్ బి లైక్ మనకి చాలా ఆల్ట్స్ లో ఆల్మోస్ట్ ఇంకా 40 to 50% అయితే మార్కెట్ లో డౌన్వర్డ్స్ మూమెంటం తీసుకోవడానికి అయితే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే బాగా కనిపిస్తుంది. దీని గురించి అప్డేట్ ఇవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే మార్కెట్ పడిన తర్వాత అప్డేట్ ఇవ్వడం కన్నా మార్కెట్ పడక ముందే మీ అందరినీ అలర్ట్ చేయడం అయితే మంచిది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా మనకి డౌన్వర్డ్స్ మూమెంటం ఎంత ఫాస్ట్ గా వస్తుందో చెప్పలేను, బట్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారా, లేకపోతే ఏమన్నా ట్రేడ్స్ ఉంటే స్టాప్ లాస్ పెట్టుకుంటారా, వీటన్నిటిని ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇట్లాంటి టెక్నికల్ అనాలిసిస్ ఇంకా కావాలి అనుకుంటే, మీకు ఏదైనా ఆల్ట్స్ మీద కావాలి అనుకున్నా కానీ వాటిని నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో వాటి గురించి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.